హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి ఎగ్ షెల్ పౌడర్ బిజినెస్ గైస్. సో మనం అందరం అనుకుంటాం ఎగ్ షెల్స్ జస్ట్ వేస్ట్, ఒక కిచెన్ వేస్ట్ ఇది. దీంతో మనకి ఏం యూస్ ఉంటుంది అని చూసుకుంటే గైస్, మనకి ఎగ్ షెల్స్తో ఏదైతే పౌడర్ వస్తుందో దానికి మార్కెట్లో చాలా డిమాండ్ అయితే ఉంది. అదే మన ఎగ్ ఒక పెంకులతోని మనము పౌడర్ చేసి దాన్ని మార్కెట్లో సేల్ చేయవచ్చు. దీనికి కాస్టింగ్ చూసుకుంటే గైస్ మనకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. కేజీ ఒక 400 నుంచి 1000 వరకు అయితే ఉంది గైస్. ఆన్ అండ్ యావరేజ్గా మనం కేజీ 600 తీసుకున్నా కూడా వీటికి చాలా డిమాండ్ అనేది ఉంది. దీంతో మనకు అడ్వాంటేజ్ కూడా చాలా ఉంది గైస్. లైక్ మీరు చూసుకుంటే మన బోన్స్ స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక కాల్షియం సప్లిమెంట్ లాగా మన బోన్కి డ్యామేజ్ అవ్వకుండా అయితే కాపాడుతుంది గైస్. ఇది చాలామంది ఫార్మా కంపెనీస్కి అయితే సప్లై చేస్తూ అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారు. సో మనం ఒక సింపుల్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి గైస్. మనము ఎగ్ షెల్స్ తీసుకొని దాన్ని మనం క్లీనింగ్ ప్రాసెస్ చేసుకొని అదేవిధంగా సన్లైట్లో పెట్టి మనము పౌడర్ చేసి అయితే మనము ప్యాకింగ్ చేసి అయితే మనము ఫార్మా కంపెనీస్కి అయితే సేల్ చేయాల్సి ఉంటుంది. సో మనం అందరం అనుకుంటాము లైక్ మనకి ఎగ్ షెల్స్ నార్మల్ హౌస్లో యూజ్ చేసుకున్నా కూడా మనం అయితే డజన్ ఆర్ ఒక 30 ఎగ్స్ వరకు అయితే యూజ్ చేయడం జరుగుతుంది. దీంతో మనం కేజీ పౌడర్ ఎలా చేస్తాం అనుకుంటే గైస్, మనమైతే ఫస్ట్లో అయితే మన చుట్టుపక్కల ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్లో కానీ అదేవిధంగా హ్యాచరీస్ ఉంటాయి కదా, అదేవిధంగా రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్స్లో మనం వెళ్తే మనకి చాలా ఎగ్ షెల్స్ అనేవి దొరుకుతాయి గైస్. లైక్ వాళ్ళు యూజ్ చేసి దాన్ని డస్ట్బిన్లో వేయడం జరుగుతుంది. సో జస్ట్ మీరు వెళ్ళి అక్కడ మీ యొక్క బ్యాగ్ కానీ మీరు ఒక ఏదైనా డస్ట్బిన్ లాంటిది మీరు ఒక అక్కడ పెట్టి ఎగ్ షెల్స్ ఇంట్లో వేయండి, నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటా అంటే వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు పౌల్ట్రీ ఫార్మ్స్, మీ చుట్టుపక్కల ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్తోని, అదేవిధంగా హ్యాచరీస్తోని, అదేవిధంగా రెస్టారెంట్స్తోని, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్తో కనెక్ట్ అయితే మీకు చాలా బల్క్లో అయితే మీకు ఎగ్ షెల్స్ అనేవి రావడం జరుగుతుంది. వన్స్ ఎగ్ షెల్స్ మీ దగ్గర వచ్చినాక గైస్ మీరైతే సార్టింగ్ చేసుకోవాలి గైస్. లైక్ ఏ షెల్ మంచిగా ఉంది, లైక్ ఇప్పుడు కొన్ని ఎగ్ షెల్స్ మనకి బ్లాక్ అయిపోయి ఉంటాయి కదా, అది మనకి అసలు పనికిరాదు. సో మీరు దాన్ని తీసి అయితే పక్కన పెట్టేయండి. ఏవైతే షెల్స్ ప్రాపర్గా ఉన్నాయో మీరు వాటిని తీసుకొని వాటర్లో వాష్ చేయండి. వాటర్లో వాష్ చేసినాక మీరైతే సన్లైట్కి అయితే పెట్టాల్సి ఉంటుంది గైస్. లైక్ వన్ సన్లైట్లో పెట్టినాక మీరు మిక్సీ అయితే చేయండి. మిక్సీ చేసినాక గైస్ దాంట్లో పౌడర్ వస్తుంది కదా మనకి, దాన్ని ప్యాక్ చేసి మనమైతే ఫార్మా కంపెనీస్కి అయితే సేల్ చేయొచ్చు. లేదంటే మీ దగ్గర క్యాపిటల్ చాలా ఉందంటే మీరు క్యాప్సూల్స్ లాగా ఫామ్ చేసి కూడా దాన్ని అయితే మీరు సేల్ చేయొచ్చు. సో ఫస్ట్లీ ఇప్పుడు మనం ఇంట్లో వితౌట్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్, నో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటే అయితే జస్ట్ మనము ఎగ్ షెల్స్ అనేవి తెచ్చుకొని దాన్ని సన్లైట్లో ట్రై చేసి వాష్ చేసి ప్రాపర్ మిక్సీ పట్టాలి గైస్. లైక్ మన ఇంట్లో మిక్సీలు ఉంటాయి కదా, దాంతోనైతే మీరు మిక్సీని అయితే చేసి ఇదే విధంగా మంచి ప్యాక్ చేసి మీరు మెడికల్ షాప్స్లో కానీ ఫార్మా రిలేటెడ్ కంపెనీస్ ఎక్కడైతే మీ చుట్టుపక్కల ఉన్నాయో అక్కడ వెళ్ళి మీరు శాంపిల్ ఇవ్వండి. దాని తగ్గట వాళ్ళు మీకు ఆర్డర్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు శాంపిల్ ఇచ్చినాక గైస్ వాళ్ళు మీ యొక్క క్వాలిటీ చూసి మీకు ఆర్డర్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీరు అయితే మీ బిజినెస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా లోకల్లో మెడికల్ షాప్స్తో కూడా మీరు టైఅప్ అవ్వండి. ఒకవేళ మీరు కంపెనీ పెడదాం అనుకుంటే గైస్, కంపెనీ పెట్టడానికి అయితే మీకు చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. మెయిన్లీ మీరు లొకేషన్ అనేది సిటీకి దూరంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా లైసెన్సెస్, మెషినరీ, పౌడర్, లేబులింగ్, ఇంకా మెయిన్లీ గైస్ లైసెన్స్కి అయితే మీకు చాలా ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు క్యాప్సూల్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో బేసిక్గా అయితే మీరు జస్ట్ ఎగ్ పౌడర్ చేసి ఫార్మా కంపెనీస్కి సేల్ చేస్తే బెస్ట్ మీకు. ఇప్పుడు మనం జస్ట్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవడానికి మనకి ఫుడ్ లైసెన్స్, అదేవిధంగా జిఎస్టీ లైసెన్స్ ఉంటే సరిపోతుంది గైస్. మనమైతే వీటిని ఒక ప్రిపేర్ చేసి మనమైతే మార్కెట్లో అయితే సేల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మార్కెటింగ్ చూసుకుంటే గైస్, లైక్ మనకి ప్రమోషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మీరు ఎక్సెల్స్ యొక్క పౌడర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీరు మార్కెట్లో అందరికీ తెలిసేటట్టయితే మీరు వీడియోస్ తీయాలి, అదేవిధంగా ఎడ్యుకేట్ చేయాలి. యూట్యూబ్ పేజ్ క్రియేట్ చేసుకొని, లైక్ యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ క్రియేట్ చేసుకొని దాని ద్వారా మీరైతే అందరికి ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏం లాభం ఉంటుంది అనేది ఎగ్ షెల్ పౌడర్ తీసుకుంటే లైక్ మన బోన్ స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఒక కాల్షియం సప్లిమెంట్, అదేవిధంగా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుందని మీరైతే మా క్యాంపెయిన్స్ అయితే రన్ చేయండి. మీకు గూగుల్లో మీరు ఎగ్ షెల్స్ ఒక బెనిఫిట్స్ కూడా మీకు చాలా బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. దాన్ని మీరు ఒక క్రియేటివ్ క్యాంపెయిన్ లాగా క్రియేట్ చేసి అయితే మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసి కూడా మీరు అక్కడ నుంచి అయితే మార్కెట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా గైస్ మీరు వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ కూడా చేసుకోవచ్చు గైస్. ఇదే విధంగా ఇండియాలోనే కాకుండా మనకి వేరే కంట్రీస్ నుంచి కూడా మీకు ఆర్డర్ రావడం జరుగుతుంది. సో మీరు అక్కడ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దీనికి ఒక పెద్ద మార్కెట్ అనేది ఉంది.
మీరు ఆన్ అన్ యావరేజ్ ఒక 100 కేజీ సేల్ చేసినా కూడా ఆన్ అన్ యావరేజ్ ప్రైస్ మనం 600 తీసుకున్నా కూడా మనకి 60,000 వరకు అయితే రావడం జరుగుతుంది. దీంట్లో గైస్ మీకు ఒక 30,000 నుంచి 40,000 అయితే మిగులుతుంది. మార్కెటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. అండ్ మీరు ఏదైతే క్వాలిటీ ఆఫ్ షెల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారో అది ప్రాపర్ ఉండాలి. మీరు అన్ని కైండ్స్ ఆఫ్ షెల్స్ వేస్తా అంటే మీకైతే వర్కౌట్ కాదు. ఎందుకంటే మనకి కొన్ని షెల్స్ ఖరాబ్ అయిపోయి ఉంటాయి, లైక్ ఎగ్ షెల్స్. కొన్ని అయితే బాగుంటాయి. మీరు ఏదైతే స్టార్టింగ్లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏదైతే మంచిగా ఉందో దాని అయితే మిక్సీలో వేయండి, ఏదైతే మంచిగా లేదో దాని అయితే మీరు తీసేయాల్సి ఉంటుంది కంప్లీట్గా. మొత్తం ప్రాసెస్ చూసుకుంటే గైస్, లైక్ మనము ఎక్సెల్స్ ప్రొక్యూర్ చేసుకున్నాక దాన్ని సార్టింగ్ చేసుకొని, అంటే మంచిది ఏది ఉంది చెడు ఏది ఉంది దాన్ని సపరేట్ చేసుకొని మంచిగా ఉన్న దాన్ని వాష్ చేసి సన్లైట్లో అయితే మనం డ్రై చేయాల్సి ఉంటుంది. 1-2 days డ్రై చేసినాక మనం అయితే మిక్సీ చేసి ప్యాకింగ్ చేసి ఒక మంచి ప్యాకింగ్ చేసి అయితే మనం మార్కెట్లో అయితే సేల్ చేసుకోవచ్చు. దీనికైతే మనకి లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గైస్. లైక్ మీరు స్టార్ట్అప్ ఇండియా కానీ ముద్రా స్కీమ్స్ కానీ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. మీరు దీంతో అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి ఎవరితోనైతే మీరు ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో. థ్యాంక్ యూ.